హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, పాస్తా అయితే చేయబోతున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ తాగాక సాల్ట్, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి పాస్తా అయితే దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 5 minutes తర్వాత పాస్తా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఒక జాలి గిన్నె అయితే పాస్తా వేసేసుకుందాం. జాలి గిన్నె పాస్తా తీసుకోవడం వలన దాంట్లో వాటర్ అంతా కింద అయితే వెళ్ళిపోతుంది. చేసుకొని దాని మీద మామూలు వాటర్, చల్లని వాటర్ అయితే దాని మీద అయితే పోసేసుకోవాలి. అప్పుడు అతుక్కోకుండా, గట్టి పడకుండా చాలా స్మూత్గా ఉంటుంది. మధ్యాహ్నం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాతో కట్ చేస్తున్నారండి. చిన్న చిన్నగా పొడి పొడి కట్ చేసుకోవాలి ఆనియన్స్. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంతసేపు ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకుందాం. టమాటా వేసుకొని టమాటాలు పెంటే దాకా ఫ్రై చేయాలి. అలానే పసుపు యాడ్ చేద్దాం. పసుపు, సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. టమాటాలు ఇంకొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కారం పొడి, ధనియాల పొడి యాడ్ చేద్దాం. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాం కదా, కారం పొడి తక్కువ వేసుకోవాలి. మసాలాన్ని కారం, ధనియా పొడి వేసే వరకు టమాటా అయితే ఫ్రై అయిపోతుంది. ఫ్రై చేసేసుకొని టమాటా కచ్చప్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. పాస్తాకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4-5 స్పూన్స్ టమాటా కచ్చప్ వేసుకొని ఇది కొంచెంసేపు ఫ్రై చేసేసి దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల పాస్తాకి మసాలాలన్నీ పడుతుంది. వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిపోయింది కదా, ఇలా ఉడికించుకున్న పాస్తాని అయితే దాంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. మళ్ళీ ఇంకా బాగా కలుపుకుంటే ఉప్పు కారం పడుతుంది. ఒక 5 minutes బాగా కలపాలి. ఇలా కలుపుతుంటే ఉప్పు కారము అంతా బాగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. మా పాస్తా అనేది రెడీ అయిపోయిందండి. వాటర్ దింకిపోయి బాగా పాస్తా రెడీ అయిపోయింది స్మూత్గా. దీని మీద కొత్తిమీర
కొత్తిమీర చల్లేసి దింపేసుకుందాం. చాలా టేస్టీగా పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా పాస్తా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి పాస్తా. బాయ్ ఫ్రెండ్స్.